guys, andarki namaskaram. Welcome back to our channel. It's me, Soumya. So I'm back with a new vlog today. So ivala chesi a day before a naming ceremony anamata. So preparations ala jarugutayi anni kuda video aithe shoot cheyali anukuntunnanu. Ippude start chesanu. Now the time is 12 anamata. So 12 ki aithe start chestunnanu and vanta anta complete అయిపోయింది. తర్వాత వచ్చేసి మోస్ట్లీ నేనే అన్ని ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి ఎలా ఉండబోతుంది డే అనేది మొత్తం కూడా వ్లాగ్ షూట్ చేయబోతున్నాను. అండ్ బుడ్డపాప అయితే ఇప్పుడు లేచిందనమాట. అండ్ లాస్ట్ వాళ్ళు కూడా ఆన్ ద వే. సో లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ అనమాట. అన్నీ రెడీ అయిపోతూ ఉన్నాయి. సో కొన్ని ఉన్నాయి బ్యాలెన్స్, అవన్నీ కూడా అంటే రేపటికి చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదా, ఫ్లవర్స్ అలాంటివి. సో అవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేస్తాను అనేది చూసేద్దాం, ఓకేనా? ఇంకా లంచ్కి వచ్చేసి నేను సింపుల్గా చేసేసాను, ఎక్కువ హడావిడి లేకుండా. వెజిటేబుల్ రైస్ చేసేసాను, తర్వాత రైతా చేసి వైట్ రైస్ చేసి రసం పెట్టేశాను. అండ్ లాస్యా వాళ్ళు కూడా వస్తున్నారనమాట దానికోసం. ఇంకా మాకు చాలా పనులు ఉన్నాయి ఇవాళ. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయాలి, డెకోర్ చేయాలి. డెకోర్ మనం అనుకున్నంత ఈజీగా వెంటనే అయిపోదు, చాలా టైం తీసుకుంటుంది అనమాట. అండ్ దట్టు మేము ఈసారి రియల్ ఫ్లవర్స్తో డెకోర్ చేయాలనుకుంటున్నాము. లైక్ శ్రీమంతం అప్పుడు కూడా చేసాం కదా రియల్ ఫ్లవర్స్తో, కాకపోతే ఈసారి కొద్దిగా స్టైల్ మార్చామన్నమాట. ఏంటి అనేది చూసేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాల్ స్టిక్కర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇల్లంతా పెయింట్స్ అయిపించేసి చక్కగా అంతా క్లీన్ చేపించేశారు మా వారు నీట్గా. ఇంకా నేను వాల్ స్టిక్కర్స్ అని ముందు పోయాయి కదా, దానికోసం అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాను. అవన్నీ అయితే కొన్ని అయితే రాలేదు, ఒకటి వచ్చిందనమాట ముందు రోజు. సరేలే అని చెప్పేసి దాని వరకు వేసేసాను. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ స్టిక్కర్. అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో వేస్తున్నాను నేను ఆల్రెడీ అలాంటిది, అందుకని వేసాను అక్కడ కూడా. తర్వాత వచ్చేసి నేను ఇది ఒక ఆర్గనైజర్ తెప్పించుకున్నాను పాప కోసం. పాప వస్తువులన్నీ ప్లేస్ చేసుకోను, లైక్ తన మెడిసిన్స్, తర్వాత వచ్చేసి తన హెడ్ బ్యాండ్స్, సాక్స్లు, ఇవన్నీ అనమాట. అందుకని చెప్పేసి ఇది నేను ప్యాక్ ఆఫ్ 4 ఉన్నాయి దీంట్లో. సో దీన్ని కోడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ ఫ్రాక్స్ వచ్చేసి జస్ట్ ఫర్ యూలో తెచ్చారు మా వారు. పాపకి ఫోటోషూట్ తీయాలనుకుంటున్నాము రిటర్న్ గిఫ్ట్స్ మీద వేయడానికి అని చెప్పేసి తెప్పించాను అనమాట. అండ్ అటు కొంచెం నార్మల్ ఫ్రాక్స్ కూడా ఇంట్లో వేయడానికి లేవని చెప్పేసి, అంటే మంత్ వాళ్ళు పెరుగుతుంటారు కాబట్టి మనకు కొంచెం డ్రెస్సెస్ అనేవి ఎక్కువగానే కావాలన్నమాట. దానికోసం అని చెప్పేసి మరీ ఎక్కువగా తెచ్చుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి వెంటనే సైజెస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో కొన్ని అనమాట కన్వీనియంట్గా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా అవసరం మరీ అన్నప్పుడు తెచ్చుకోండి. అలాగే నేను ఇవైతే ఒక 4 అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇది ఒక క్యూట్ డంగ్రీ. ఇది వచ్చేసి క్యాండీ హౌస్ అనుకుంటా బ్రాండ్. చాలా బాగుంటాయి డంగ్రీస్ క్యాండీ హౌస్వి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళకి వేసే బట్టలన్నీ కూడా చాలా మెత్తగా ఉండేలా ప్రిఫర్ చేయండి. అంటే వాళ్ళకి అంటే పెద్ద ఫ్రాక్స్ వేసేసి అన్కంఫర్టబుల్గా ఫీల్ చేయకుండా అండ్ చాలా సింపుల్గా ఉండేలా చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా డెకోర్కి అయితే స్టార్ట్ చేసేసాము. ఇది వచ్చేసి మనకి ఫ్లవర్స్ పెట్టడానికి ఫోమ్ షీట్ అనమాట, లైక్ ఫోమ్ షీట్ కాదు, ఫోమ్. సో ఇవి కూడా మనకి ఫ్లవర్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడే ఇచ్చేసేయాలి. తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మేము నెల్లూరులో ఫ్లవర్ మార్కెట్లో ఆర్డర్ ఇచ్చామన్నమాట. వాళ్ళు వచ్చేసి మాకు బస్సులో పెట్టి పంపించారు. ఇవన్నీ మనకి బెంగళూరు నుంచి వస్తాయి మనం ఆర్డర్ చేసుకుంటే. నేను వచ్చేసి పింక్, రెడ్, వైట్ అనమాట ఆర్డర్ చేసుకున్నాము. రోజెస్ చూసారు కదా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. లైక్ డెకరేషన్ కోసం ఇలా తెప్పిస్తారని చెప్పేసి నాకు తెలీదు. సో మేము ట్రై చేయబోతున్నాం ఫస్ట్ టైం. ఎలా అవుతుందో ఏంటనేది తెలీదు. మేము ఈవినింగ్ 4:30కి స్టార్ట్ చేసాం డెకోర్ అంతా అయ్యేటప్పటికి మాకు నైట్ 11:30 అయిపోయిందనమాట. సో అనుకున్నంత ఈజీగా ఏది అవ్వదు. అందులో ఫస్ట్ టైం కదా ఇట్లా న్యాచురల్ ఫ్లవర్స్తో చేయడము. కాకపోతే మాకు కొంచెం అర్థం కాలేదు, మేము అనుకున్నట్టు అంతగా జరగలేదు. కొంచెం కష్టమే పడ్డాం అనమాట ఈ డెకోర్ చేయడానికి. అండ్ ఇవంతా గ్రాస్ కూడా వాళ్ళే ఇస్తారు, గ్రాస్ ఫ్రీ అనమాట. ఫ్లవర్స్ మాత్రం పర్చేస్ చేసుకోవాలి. ఫ్లవర్స్ అన్నీ కలిపి నాకు 2000 రూపీస్ అయ్యాయి అంతే. ఇదే డెకోర్ నేను బయట అడిగాను, మాకు వచ్చేసి 40,000 రూపీస్ చెప్పారు. అండ్ చూడండి 40,000 ఎక్కడ, 2,000 ఎక్కడ. అండ్ నేను వచ్చేసి స్టాండ్ అవన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి కాబట్టి స్టాండ్ అది మాత్రం అదొక 2,000 అనుకోండి, 4,000 అయింది. డెకోర్ అంతా మొత్తం కూడా నేను ఒక అప్రాక్సిమేట్లీ 5,000 అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ లైట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి LED లైట్ కట్టన్ అనమాట, అమెజాన్లో తీసుకున్నాను. అన్నీ కూడా ముందు రోజు వచ్చేలాగే ప్లాన్ చేసుకున్నాను అనమాట. అప్పుడప్పటికే అనుకున్నాము ఇంకా డెకోర్ నేనే చేసేస్తానని చెప్పాను మా వారికి. ఎందుకు అంత పెట్టి వేస్ట్ చేయడం నాకైతే అనిపించలేదు. సో ఇంకా చూసారు కదా, ఇంట్లో ఇంకేదైనా అకేషన్ అప్పుడు బోల్డ్ అన్ని స్వీట్స్ ఇవన్నీ కూడా లాస్ట్ వాళ్ళ ఆయన ఎక్కడికో వెళ్ళారు. ఈ వీడియో లేట్ అయిపోయింది కదా, నాకు గుర్తులేదనమాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారో. అక్కడ ఫేమస్ అని చెప్పేసి స్వీట్స్ అన్నీ తీసుకొచ్చారు. క్యారెట్ హల్వా,
తర్వాత వచ్చేసి ఇట్లా డిఫరెంట్ అన్ని స్వీట్స్ పూతరేకులన్నీ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూసారు కదా అన్నీ రెడీ చేసి అన్నీ తెప్పించేసుకుని పెట్టుకున్నాను. ఇంకా మనకైతే డెకరేషన్కి ఫ్లవర్స్ మేము పొద్దున్న తెప్పించుకున్నాము. మేము నైట్ చేయాలి డెకరేషన్. ఆ మర్నాడు అనమాట ఫంక్షన్. కొద్దిగా అంటే వాడిపోయినట్టు అయిపోతున్నాయని చెప్పేసి లోపల తీసుకొచ్చేసి ఏసీ దగ్గర పెట్టేసాం. ఒక రూమ్లో పెట్టి ఏసీ ఆన్ చేసేసాం అనమాట. సో దట్ అవి ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి ఇంక ఈవినింగ్ 4:30 కల్లా నేను స్టార్ట్ చేసేసాను. ఇవి కూడా హ్యాంగింగ్ ఉన్నాయి కదా, అవి కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ వివరంగా చెప్తున్నానంటే ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చేసుకుంటారు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ పెట్టేశాను, స్టాండ్ వేసాను. కర్టన్స్ కూడా నాకు వైట్వి తగ్గాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రాగా ఒక 2 స్టిచ్ చేయించాను. ఇంకా బుడ్డీలు అయితే ఆడుకుంటున్నారు, వాళ్ళు ఫ్రెష్ చేసేసాము. ఖుష్బాబు అయితే వాళ్ళని ఆడించుకుంటూ ఉన్నాడు. కాకపోతే ఖుషీని దగ్గరే పిల్లల్ని వదిలేయాలన్న కొంచెం భయం అనమాట. సో ఖుషిని చూస్తూ మా మమ్మీ అయితే ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఇల్లంతా అంటే ఎలా ఉందన్నమాట. అంటే హడావిడిగా ఉంది కదా, ఎక్కడ అందులో 3 పిల్లలు పెట్టుకొని ఇల్లు ఎలా ఉంటుంది అసలు గెస్ట్ చేయండి. మొత్తం ఎలా అంటే ఎలా ఉంది. సరేలే వాళ్ళు ఆడుకుంటున్నారు, ఇంకా వాళ్ళని వదిలేస్తే హ్యాపీగా వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారనమాట. తర్వాత చూసారు కదా ఇంకా నైట్ ఫ్లవర్స్ అన్నీ నాకైతే వీడియో షూట్ చేసుకుందాం అని చెప్పేసి వాయిస్ చెప్పుకుందాం అనుకుంటే ఎక్కడ గోలకి అసలు చేసుకోలేకపోయాను. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇవన్నీ 3 కలర్స్ ఆర్డర్ చేశాము. నేను అనుకున్న ఇమేజ్ ఏంటంటే మీకు యాడ్ చేస్తాను. వాళ్ళు వచ్చేసి నేను చూసిన ఇమేజ్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో చేశారనమాట. మేమైతే ఇక్కడ రియల్ ఫ్లవర్స్తో చేసాము. రియల్ ఫ్లవర్స్తో చేస్తే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అందరు వచ్చేసి అడిగారనమాట, మీరే చేశారు అది, షాక్ అయ్యారు. అంత బాగా వర్క్ అంటే అంత బాగా టర్న్అవుట్ అయ్యిందనమాట. అండ్ మనమైతే ఒక 40,000 సేవ్ చేసేసాము. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అండ్ ఫ్లవర్స్ వాడిపోయాయి అనుకున్నాం కదా, ఫోమ్లో గుచ్చిన వెంటనే కూడా బాగా అవి ఫ్రెష్గా అయితే బ్లూమ్ అయ్యాయి అనమాట. ఫోమ్ వచ్చేసి మనము వాటర్లో అయితే సోక్ చేసి పెట్టుకోవాలి. ఆ ఫోమ్ అనేది నిలబడదు. సో దానికైతే మనకి ఒక స్ట్రాంగ్గా ఉన్నది ఏదైనా కర్ర లాంటిది లేదంటే ఏదైనా ఐరన్ ఉంటుంది కదా రాడ్ లాగా, అలా దాన్ని ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటే అప్పుడు నిలబడింది. అండ్ ఈ ఉయ్యలు వచ్చేసి ఖుషీది అనమాట. ఆ ఉయ్యల్ని చక్కగా మేమైతే పెయింట్ చేయించేసాము. పైనుండి దాన్ని తీసి ఇలాగా చక్కగా పెయింట్ చేయించేసి ఇలాగైతే డెకోర్ చేసేసాము. ఉయ్యాలు అడిగితే కూడా రెంట్కి 5,000 చెప్పారు. సో ఇదైతే మాకు జస్ట్ 400 రూపీస్తో కంప్లీట్ అయిపోయింది. అండ్ నేమ్ రివీలింగ్ బోర్డ్ కూడా నేనే ప్లాన్ చేసి చేయించుకున్నాను అనమాట. దాని పాపకు ఒక ఫోటో దించి ఫోటోషూట్ లాగా దాన్ని ఇట్లా కస్టమైజ్ చేయించుకొని దానికి ఒక స్టాండ్ ఆర్డర్ చేశాను. చాలా చక్కగా వచ్చింది. అది కూడా రేపు వీడియోలో చూసేసేయండి మేము ఎలా రెడీ అయ్యామో, ఫంక్షన్ ఎలా జరిగింది అన్నీ కూడా. సో అంటిల్ దెన్ బాయ్.